ఈ సమయంలో ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ సెలవు ధ్యాన ఆరాధన 23వ రోజు మరి రాత్రికాల కూడికను అయ్యా మీ సన్నిధిలో మేము పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కుడి వచ్చిన వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇంతవరకు మరి పాడి స్తుతించి ఆరాధించి మీ నామమును మహిమపరిచే భాగ్యమును, ధన్యతను మీరు మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. మా ప్రభువా, ఇప్పుడు లేఖన భాగము ద్వారా మీ శ్రేష్టమైన దివ్యమైన సంగతులను మీరు మాకు బోధించి నేర్పించి మీ సాక్షార్థంగా నిలవబెట్టుకోండి. ఈరోజు ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి. ఏ విధమైన శరీర బలహీనత లేకుండా నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయురారోగ్యాలు ఇచ్చి మీ సన్నిధానములో నాయన స్థిరపరచమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా దేవా, మరి ప్రియబిడులు వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని అందరికీ దయచేయండి ప్రభువా. వాక్యం పట్ల శ్రద్ధను, ఆసక్తిని, భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి నా తండ్రి. ఈ రాత్రి ప్రభువా అనేకులతో మీరు మాట్లాడండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వర్తమానాలు మరి వీక్షిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. వారిని కూడా మా ప్రభువా మరి వేదన బాధల్లో నుంచి విడుదల, విమోచన కలిగించండి. శాంతి, సమాధాన, సంతోషాలు ఇవ్వండి. ఆయురారోగ్యాలు ఇవ్వండి. మీ ఆత్మలో బలపరచండి. దేవునికి స్తోత్రాలు. ఎవరు ఏ విధమైనటువంటి అవసరతల్లో, అక్కర్లో ఉంటున్నారో, వ్యాధి బాధ బలహీనతల్లో ఉంటున్నారో, శోధన సమస్యల్లో ఉంటున్నారో వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరి బంధకములు యేసు నామములు తొలగిపోవునుగాక. ప్రతి ఒక్కరి వ్యాధి బాధ బలహీనత నుండి యేసు నామములు వారికి స్వస్థత కలుగునుగాక. అయా, అపవాది శక్తుల బంధకాల నుంచి యేసు నామములు విడుదల కలుగునుగాక. పరిపూర్ణంగా మీరు స్వస్థపరచండి, విడిపించండి, బలపరచండి, బాగు చేయండి. మీ ఆత్మకార్యాలు అందరి బ్రతుకుల్లో, అందరి జీవితాల్లో జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. మా తండ్రి, మా ప్రభువా, ఈ పరిసర ప్రాంత ప్రజలను కదిలించండి నాయన. గ్రామస్తులను కదిలించండి. పెద్దలను, అధికారులను, నాయకులను మీరు కదిలించండి ప్రభువా. మీ ఆత్మ కురమరింపు చేత, ఆత్మాభిషేకము చేత, ఆత్మలో బలపరిచి, స్థిరపరిచి, వర్ధలు చేయమని విజ్ఞాపం చేస్తున్నాను. తను మీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. లేఖనము ద్వారా మరి మీ శ్రేష్టమైన సంగతులను మరొక్కసారి మాకు మీరు వినిపించి ప్రభువా, ఆత్మీయ లోతుల్లోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన మీరు ప్రకటించే వర్తమానము ద్వారా మా జీవితాలకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. ఆత్మీయ అభివృద్ధిని కలుగజేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయమని మీ కరుణా కటాక్షములు, దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి మీ కృపలో వర్ధల చేసి మీరు మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపలో ఈ సెలవు ధ్యాన ఆరాధన 23వ రోజు, 23వ రాత్రి మనమందరం కూడా ప్రభు పాదాల చెంతకు చేరి హృదయపూర్వకంగా మరలా మనం కలిసి సమాజముగా కూడుకొని, సంఘముగా కూడుకొని మరి సెలవు ధ్యాన ఆరాధనలలో పాలు పంపులు పొందటానికి కృపనిచ్చిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని లేఖన భాగము నుండి శ్రేష్టమైన ఆయన సందేశాన్ని మనం విందాం. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఎన్నో అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు నేర్పిస్తున్నారు. మరి జాగ్రత్తలను గూర్చి వింటున్నాము. అలాగే ప్రియులరా, దేవుని పిల్లరా, క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే
సాక్ష్యాన్ని కాపాడుకోవడం అని చెప్పి మనం విన్నాం. అలాగే క్రైస్తవ జీవితంలో మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభువును స్తుతించడం. ఏం చేయడం? ప్రభువును స్తుతించడం. ఎందుకంటే స్తుతిస్తే ఏం జరుగుతుంది? దేవదేవుణ్ణి స్తుతించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? మనం పొందుకునే దీవెన ఏంటి? మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి? అసలు మనుషుల్ని దేవుడు చేసిందే ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన్ని మనం మహిమపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను లేదా సన్నుతించెదను అని చెప్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు ప్రతి సమయంలో నేను దేవుణ్ణి ఏం చేస్తాను? స్తుతిస్తాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇందుకీ స్తుతి కోసం ఆయన ఒక చక్కటి పాట రాశారు. స్తుతిస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చక్కని పాట. అదేంటంటే, స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల పోయెను, నెమ్మది కలిగెను, కలతలు తొలగెను, నెమ్మది కలిగెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించిన ఆమేన్ కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకు పట్టెదం. స్తుతించిన ఆమేన్ కొనికితే తిరిగి వస్తాడు. పాడదాం అందరూ కూడా. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెన్, చేప కడుపులో
యోనా స్తుతించెన్ విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. ఆమేన్. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. హల్లెలూయా. స్తుతి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మరి ఈ కీర్తన వ్రాసారు కదా ప్రియులరా, దేవుని పిల్లలరా. మరి బెర్క్మన్స్ గారు చక్కగా ఈ పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ పాట మనం కూడా పాడుకొని ప్రభువును స్తుతించటానికి ప్రభు కృపనిచ్చారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అసలు వీటన్నిటికీ మూలం ఎవరంటే దావీదు అన్నమాట అండి. ప్రత్యేకంగా ఈ కీర్తనల గ్రంథం కూడా మరి అవన్నీ కూడా దావీదు, కొరహు కుమారులు, అలాగే మరి భక్తులైన వారు, అందులో ఎక్కువ అధిక శాతం కీర్తనల భాగాన్ని రాసింది ఎవరంటే దావీదు గారే. ఎప్పుడు పాట ఇదొకటి రాయడం, మరి సితారా తీసుకుని వాయిస్తూ, పిల్లనగరో తీసుకుని వాయిస్తూ ప్రభువును స్తుతించటం బాగా అలవాటు చేసుకున్నారు ఎవరు? దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతిస్తే ఏం జరుగుతుంది, స్తుతిస్తే ఏం జరుగుతుంది అనేది ఆ పాటలో భావం మనం విన్నాం. అయితే లేఖన భాగం ద్వారా చూద్దాము, స్తుతించడం వల్ల ఏం జరుగుతుందో మనము వాక్య భాగంలో నుండి మనం చూద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ఒక్కసారి గమనిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించడం వల్ల తలుపులు తెరుచుకున్నాయంటే విడుదల, బంధకాలన్నీ కూడా తొలగిపోయినాయి. అంటే ఆ యొక్క బందీఖానాల్లో నుంచి వారికి ఏం దొరికింది? స్వేచ్ఛ, విడుదల దొరికినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఈ విడుదల వచ్చింది? వాళ్ళ మీద ఎవరెవరి మీదో, అక్కడున్న ఖైదీలందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నేరం ఉంది. పౌలు శీలలు అయితే సువార్త ప్రకటిస్తున్నారని, దయ్యాలని వెళ్ళగొట్టేస్తున్నారని వాళ్ళ మీద నేరం మోపి ఆ గ్రామ చావిళ్ళలో వాళ్ళని కొట్టి ఇంకా వాళ్ళకి పగ తీరక, కసి తీరక తీసుకొచ్చి మరలా కాళ్ళకి చేతులకి బొండలేసి జైల్లో వేయించేశారు. మరి వీళ్ళకి స్తుతి విలువ తెలుసు, దేవుణ్ణి పాటలు పాడితే ఏం జరుగుతుందో తెలుసు. అందుకనే ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుండని అనుకోవాలా. మనం దేవుని స్తుతిస్తే దేవుడే మనల్ని విడిపిస్తాడు, దేవుడే మనల్ని రక్షిస్తాడనే విషయం వీళ్ళకి తెలుసు. ఇంకా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వీళ్ళొక్కరికే కాకుండా వీళ్ళు ఎక్కడ పాటలు పాడారో, ఎక్కడ స్తుతి చెల్లించారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ విడుదల కలుగుద్దని ఆ రాత్రి వారు నిరూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంట? అయితే పౌలును శీలయు మధ్యరాత్రి వేళ దేవుని
దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి. ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారు. కీర్తనలు అంటే ఏంటి? పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. ప్రియులరా, దేవుని పిల్లలారా, చేతులకేమో సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకేమో బొండలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో వర్షిప్ అవసరం అంటారా? ప్రార్థన అవసరం అంటారా? ఒకసారి చెప్పండి. అదే ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? అయ్యో బాబోయ్ అంట, దెబ్బలు తగిలేసినాయి, రక్తాలు గారుతున్నాయి, గాయాలు అయిపోయింది శరీరం అంతా. మనకు వెంటనే చలి జ్వరం వచ్చేస్తుంది. మనకి చిన్న దెబ్బ తగిలితే మనకి ఏమొచ్చేస్తుంది? చలి జ్వరం వచ్చేస్తుంది. నొప్పి నొప్పి, బాధ బాధ అంట కూర్చుంటాం మనం. కానీ వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారని బైబిల్లో రాయబడింది. వాళ్ళని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత తీసుకొచ్చి జైల్లో పెట్టారు వాళ్ళని. అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళకి బాధ లేదంటారా? చాలా బాధ ఉంటుంది. వేదన లేదంటారా? ఉంటుంది. ఆ నొప్పి లేదంటారా? నొప్పి ఉంటుంది. అయినా కానీ ఆ మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎప్పుడైతే చెరసాల్లో పాడుతున్నామా, లేకపోతే ఇంట్లో పాడుతున్నామా, మేడగదిలో పాడుతున్నామా, చర్చిలో పాడుతున్నామా అని కాదు, ఎక్కడైనా సరే పాటలు పాడి దేవుణ్ణి మనం ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చండి. ప్రార్థన చేయాలనే మనసు నీకు ఉండాలి. కానీ అంతేగాని నలుగురు చూస్తున్నారు, నలుగురు ఏమనుకుంటారో, బాబు అందరూ ఉన్నప్పుడు నేను పాడలేను, ఒక్కరిదాన్ని ఉన్నప్పుడు పాడతాను, ఒక్కడనే ఉన్నప్పుడు పాడతాను అంటారు కొంతమంది. కొంతమంది ఏమో అందరూ వచ్చేదాకా మేము పాడమంటారు. కొంతమందికి ఏమో వాళ్ళ పాట అందరూ వినాలనుకుంటారు. కొంతమంది మన పాట పాడితే ఎవరో చూడకూడదు అనుకుంటారు. అసలు ఎవరో చూస్తారు, ఎవరో వినాలని కాదు, మనం దేవుణ్ణి మహిమపరచడానికి పాటలు పాడాలి. మనం చేసే ప్రార్థన ఎవరో చూస్తే మనకేంటి? ఎవరో చూస్తే మనకేంటి? మనం చేసే ఆ ప్రార్థన, మనం చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయటం ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయమందును అసమయమందును కూడా ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి. నిత్యము విసుగక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, సంకెళ్ళు తెంచి విడుదలనిచ్చింది. ఏంటది? స్తుతి. స్తుతి చేస్తే, కీర్తనలు పాడితే, ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో, బంధకాలంటే ఇప్పుడు ఈ పాటలు పాడే వాళ్ళందరూ జైల్లో ఉండాలని కాదు. అక్కడ పాటలు పాడే వాళ్ళందరూ దెబ్బలు తినేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు బొండలు వేసి ఉండాలని కాదు. అక్కడ బంధకాలు అంటే ఒక్క సంఖ్యలు ఇవే కాదు, మన సమస్యలన్నీ మనకు బంధకాలే. ఏమండి, ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఏం చేయాలన్నా చేయలేము. మనకున్న బంధకాలు అలాంటివి, సమస్యలు అలాంటివి. మన సమస్యలే మనకు బంధకాలు, మన కష్టాలే మనకు బంధకాలు, మన అనారోగ్యమే మనకు బంధకం. ఇలాంటి బంధకాలు ఉన్నాయి కదా అని మనం ప్రార్థన మానేస్తే బాగుంటుందా? ఇలాంటి బంధకాలు, బలహీనతలు ఉన్నాయని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించటం మానేస్తే బాగుంటుందా? ఇలాంటి బలహీనతలు మనం కలిగి ఉన్నామని పాటలు పాడడం మానేస్తే బాగుంటుందా? నీరసంగా ఉందని చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించడం మానేస్తే బాగుంటుందా? ఏమండి, ఒకవేళ నిజంగా మరి బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పౌలు శీలను చూసి నేర్చుకో. వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు, చాలా చాలా దెబ్బలు తిన్నారు. ఒళ్ళంతా దెబ్బలే, ఒళ్ళంతా చిట్లు పోయింది, రక్తాలు గారుతున్నాయి. మధ్యరాత్రి వేళే చెరసాల నాయకుడు ఏం చేశాడని ఉంది, వారి గాయములు కడిగెను అని ఉంటుంది. దేవుడు చేసిన కార్యం చూసిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏం చేశారట? ఆ రాత్రి వారి గాయాలు కడిగారు. అంటే కొట్టిన దెబ్బలు కొట్టినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ రక్తం చార్లు కట్టేసి ఉంది, గడ్డగడ్డిపోయి ఉంది, ఆరిపోయి ఎండిపోయి ఉంది, ఇంకా కొన్ని చోట్ల రక్తం వస్తానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని పిల్లరా, వారు ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్. వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. దే ఆర్ వర్షిప్ టు గాడ్. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ ఇంట్లో అయితే, ఏ గృహంలో, ఇంట్లోనే గృహంలో, మన చర్చిలో ఎక్కడున్నా కూడా పాటలు పాడొచ్చండి, ఎక్కడున్నా దేవుని స్తుతించవచ్చండి. హల్లెలూయా. ఏమండి, ఇవాళ బ్లూటూత్లు పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ బడ్స్ పెట్టుకుని ఏం వింటున్నాం మనం? దేవుని పాటలు వింటున్నామా, సినిమా పాటలు వింటున్నామా? ఒకవేళ ఆ యూట్యూబ్లో ఏ దేవుని పాటలు పెట్టుకుని అవి వింటూ మనం కూడా మనసులో ఏం చేయొచ్చు?
దేవుణ్ణి పాడొచ్చు, దేవుణ్ణి కొనియాడచ్చు, కానీ మనం వేరే వేరే వింటూ ఉంటాం, వేరే వేరే అందులో చూస్తూ ఉంటాం మనం మొబైల్లో. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఈరోజు మనం పాటలు పాడాలి, మరి పాటల ద్వారా దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. వాళ్ళిద్దరూ చేసిన పనికి, పౌలు శీల అనేటటువంటి ఈ ఇరువురు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేసిన ఆ పనికి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి ఆ చెరసాల మీదకి దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అకస్మాత్తుగా గొప్ప భూకంపము కలిగినంటాడు, భూమి కంపించిపోయిందంట. కారణం ఏంటంటే దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చింది. కాబట్టి ఏం చేస్తే దిగి వచ్చింది దేవుని శక్తి? చెప్పాలి. ప్రార్థన చేసి, పాటలు పాడితే, స్తుతిస్తే దేవుని శక్తి దిగి వచ్చింది. అంటే ఇప్పుడు మన ఇంట్లోకి రావచ్చా రాకూడదా దేవుని శక్తి? మన బ్రతుకులోకి రావాలా వద్దా? మన జీవితంలోకి, మన ఇంట్లోనికి, మనం ఉన్న స్థలంలోనికి దేవుని శక్తి దిగి రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి రావాలి అంటే మనం స్తుతించాలి. మనకున్న బంధకాలన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం స్తుతించాలి, మనం పాడాలి, కొనియాడాలి, మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెరసాల నాయకుడైతే కంగు తిన్నాడు. ఎందుకంటే ఈయన తాళాలు తీయలేదు, ఎవరి సంఖ్యలు విప్పలేదు, వాటంతటా అవే ఊడిపోయినాయి అంట. ఇవాళ ఎవరో వస్తారు విడిపిస్తారు, ఎవరో వస్తారు రక్షిస్తారు, ఎవరో వస్తారు సహాయం చేస్తారు, ఎవరో వస్తారు మేలు చేస్తారని అనుకోకండి. నువ్వు స్తుతించి పాడి దేవుణ్ణి గనపరిస్తే దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం, దేవుని శక్తే వచ్చి నిన్ను విడిపించేస్తుంది, నీ బంధకాల నుంచి విడిపించేస్తుంది, నీ శ్రమల్లో నుంచి విడిపించేస్తుంది, నీ శోధనలో నుంచి విడిపించేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు మేలు చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా, నాశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటే నీ మేళ్లకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటిని నీలో చేరి యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, మనం ఎప్పుడైతే పాడి దేవదేవుణ్ణి గణపరుస్తామో అప్పుడట ఆయన ఖచ్చితంగా మేలు చేస్తారు. పౌలు శీలలకు దేవుడు చేసిన మేలు ఏమిటయ్యా అంటే వారి యొక్క బంధకాల్లో నుంచి వారిని విడిపించారు, చెరసాలలో నుంచి విడిపించారు. ఈ వీళ్ళిద్దరినేనా అంటే అస్సలు ఈ పాటలు వింటున్న వాళ్ళని, ఆ ప్రార్థన వింటున్న వాళ్ళని, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ విడిపించేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే స్తుతి ఎక్కడైతే దేవునికి చెల్లిస్తామో అక్కడ దేవుని మహిమ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసే చోట దేవుని మహిమ కార్యాలు జరుగుతాయి. స్తుతించి పాటలు పాడే చోట మరి దేవుని మహిమ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండవదిగా చూస్తే స్తుతి చెల్లించడం వల్ల జరిగేటటువంటి మేలు, మరి దీవెన, స్తుతించినప్పుడు జరిగే మరొక కార్యం ఏంటంటే ఆ నష్టాలను ఆశీర్వాదంగా మార్చేస్తాడట. స్తుతిస్తే ఏం చేస్తాడట దేవుడు? నష్టాన్ని కూడా, కష్టాన్ని, నష్టాన్ని దేవుడట ఆశీర్వాదకరంగా మార్చేస్తారట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం.
తల్లి గర్భములో నుండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు మేలు కలిగిందా నష్టం కలిగిందా? నష్టం వచ్చింది. తనకు కలిగిందంతా పోయింది. తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను. ఇప్పుడు దిగంబరిగా అంటే ఇప్పుడు ఏ స్టేజ్ అంటే 0 స్టేజ్కి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు ఏమీ లేకుండా ఎలాగైతే వచ్చాడో, సాతాను తనని శోధించినప్పుడు, మొత్తినప్పుడు, ఆ బంధకాలు లేదా కాపుదల తీసేసినప్పుడు వాడు వచ్చి యోబు గారికి కలిగించిన నష్టం అంతా ఇంత కాదు. ఎంత నష్టం అంటే మళ్ళీ 0 అయిపోయాడట. 0 నుంచి హీరో అయ్యాడు, హీరో నుంచి మరలా 0 అయిపోయాడు. 0 అయిపోయినప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ చాలామంది అనుకుంటారు ఐఆమ్ జీరో. నేను సున్నా, నా దగ్గర ఏమి లేదని. ఒక్కసారి యోబు గారిని చూడండి. 0 స్టేజ్ నుంచి మరలా హీరో అయ్యాడు. ఎలాగా? గొప్పవాడయ్యాడు. నష్టాలు కాస్త రెట్టింపు ఆశీర్వాదాలుగా మారిపోయాయి. ఏం చేయటం వల్ల? చెప్పాలి, ఏం చేయటం వల్ల? ఏమంటాడైనా? నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తిరిగి తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఏం చెప్పాడు? స్తుతి కలుగును గాక అంటే స్తుతి చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. ఎప్పుడైతే స్తుతి చెల్లించాడో పోగొట్టుకున్న సమస్తము కూడా, పోయిన వాటిని బట్టి స్తుతించాడు. ఉన్న వాటిని బట్టి కాదు, ఇచ్చిన వాటిని బట్టి కాదు, అప్పుడు దాకా పొందిన ఆయుష్ను బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో కాదు, పోయిన వాటిని అన్నిటిని బట్టి కూడా దేవుడిని ఏం చేశాడంటే ఈయన స్తుతించాడు. స్తుతిస్తే అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం. నష్టపోయాడు కదా, పిల్లల్ని నష్టపోయాడు, పశువుల్ని నష్టపోయాడు, గాడిదల్ని, ఎద్దుల్ని, ఒంటెల్ని, గొర్రెల్ని, దాసీ జనాన్ని, భూముల్ని, ఏమండి గృహాలను, అన్నిటినీ నష్టపోయాడు. అన్నిటినీ నష్టపోయిన వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో నష్టాలన్నిటినీ దేవుడు మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ రెట్టింపుగా ఎలా ఇచ్చాడట? దేవుడు రెట్టింపుగా మరలా ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ స్తుతిస్తున్నామా మనం? నష్టపోయాం అంటున్నావు. ఎందుకు నష్టపోతున్నావు తెలుసా? నీ ఇంట్లో స్తుతి లేదు, నీ బ్రతుకులో స్తుతి లేదు. దేవుని మందిరానికి కూడా వాక్యం టైంకి వెళ్తే ఇంక స్తుతి ఏం చేస్తావు? పాటలు పాడే సమయానికి వెళ్ళాలి, పాడాలి, స్తుతించాలి. ఖైదీలు వింటున్నట్టుగా మరి పౌలు శీలలు స్తుతించారు, పాడారు, ప్రార్థన కూడా చేశారు. ఇవాళ చాలామంది ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నారో అర్థం కాదు. వస్తారు, బొమ్మల్లా కూర్చుంటారు, మళ్ళా వచ్చిన దారినే వెళ్ళిపోతారు. ఓ పాట ఉండదు, ఓ ప్రార్థన ఉండదు, ఒక వాక్యం కూడా శ్రద్ధగా వింటారో వినరో కూడా తెలియదు. చాలామంది ఉండవు. నేను అందరినీ అంటంలా, వినేవారిని గురించి నేను అంటలా, పాటలు పాడేవాళ్ళ గురించి నేను అంటలా, ప్రార్థన చేసేవారిని గురించి నేను అంటంలా. ఎవరిని అంటున్నానయ్యా అంటే వచ్చి కూడా దేవుని స్తుతించకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని సన్నిధిని హృదయపూర్వకంగా ఉండకుండా ఎవరైతే అలా ఉంటారో వారినే అంటున్నాను నేను. వారితోనే ఈ మాట, వారికే ఈ హెచ్చరిక. ప్రియులరా, దేవుని పిల్లరా, అందుకనే వాళ్ళ జీవితంలో ఎదుగు బొదుగు ఉండడం లేదు. అభివృద్ధి ఉంటుందా? ఆశీర్వాదం ఉంటుందా? దీవెన ఉంటుందా అంటే ఏమాత్రం కూడా ఉండడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నష్టాన్ని కూడా ఇతడు చెల్లించిన స్తుతి ద్వారా, ఇతడు చేసినటువంటి స్తుతి ద్వారా దేవుడు ఆ నష్టాన్ని మార్చేసి లాభంగా మార్చేసి, ఎంత లాభం అంటే రెట్టింపుగా. చెప్పండి ఎలాగట? రెట్టింపుగా ఆయన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతడు చేసింది ఏంటి చెప్పండి? ఏం చేశాడు? నష్టాన్ని లాభంగా మార్చుకోవడానికి ఇతడు ఏం చేశాడు చెప్పాలి. ఆ టెక్నిక్ మనకి తెలుసుకోవాలి. ఆ సూత్రం ఏంటో, ఆ సీక్రెట్ ఏంటో మనకి తెలిస్తేనే కదా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి.
యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో ఈ మాట మనం స్పష్టంగా తేటగా చూస్తామండి. 42వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాటలు మనకు చూస్తే 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అంటే ఇప్పుడు నష్టాలు పోయేమొచ్చినాయి? ఒట్టి లాభమా, అధిక లాభమా? లాభం వచ్చిందా, అధిక లాభం వచ్చిందా? రెట్టింపు అంటే ఏంటి? అధికమని. పోయింది రాలా, పోయిన దానితో పాటుగా పోయింది ప్లస్ దానికి మరింత కలిపి మరొక వంతు కలిపి రెట్టింపు, అంటే మొదటి వంతు రెండో వంతు. ఇప్పుడు రెట్టింపుగా యోబును దేవుడు ఆశీర్వదించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి? ఇవాళ మనం నష్టాల్లో నుంచి బయటపడాలన్నా, కష్టాల్లో నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతించాల్సిందే. స్తుతి చేయడానికి ఎంత విసుక్కుంటారండి బాబు కొంతమంది. నేను చూస్తూ ఉంటాను, స్తుతించమంటే ఇలాగే ఉంటారు. అమ్మా, అప్పుడు చూడండి, సైకిల్కి గాలి కొట్టేవాడు టైర్కి ఆ పంపు దానికి కనెక్ట్ చేసి ఇలా ఎగిరి కొడతా ఉంటాడు, ఇలా ఎగిరి కొడతా ఉంటాడు. పాస్టర్ గారు అలాగా గాలి కొడుతుంటుంటేనే గాలి కొట్టడం ఆపేసాం అనుకోండి, స్తుతి స్తుతి స్తుతి. గాలి కొడుతున్నాం అనుకో, స్తుతి 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 స్తుతి. మళ్ళీ పాస్టర్ గారు ఆగిపోయారు అనుకోండి, మళ్ళీ స్తుతి స్తుతి స్తుతి. ఏంటిది అంటే ఫోర్స్ ఎక్కడి అంటే నిజంగా నీకు స్తుతించాలని ఉంటే నేనేమి 10 సార్లు ఏమి చెప్పకర్లా, 10 సార్లు నేను అనక్కర్లా. అరే నేను ఎందుకు వచ్చాను దేవుని మందిరానికి? దేవుని స్తుతించడానికి వచ్చాను, దేవుని ఆరాధించడానికి వచ్చాను, దేవుని కనపరచడానికి వచ్చాను, దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చాను. అంతేకాదు నా నష్టాన్ని లాభంగా మార్చుకోవాలని, దేవుడు మార్చాలనే ఒక కోరికతో, ఆశతో నేను వచ్చాను అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? స్తుతించమని చెప్పాలా? ఇది స్తుతి సమయం అనగానే, మనమందరం కలిసి దేవుని స్తుతిందాం అనగానే నోరిప్పండి, నోరు తెరండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, ఇలాంటి వర్డ్స్ చెప్తేనే కానీ పాపం చాలామందికి ఏం రావట్లేదు, స్తుతి రావట్లేదు, నోట్లోంచి ప్రార్థన రావట్లేదు. నేనంటాను అది నిజమైన స్తుతి కాదు. 10 సార్లు చెప్పించుకుని బతిమలాడించుకుని చెప్పే స్తుతి ఎలాంటి స్తుతి అవుతుంది? నువ్వు హృదయపూర్వకంగా చెప్తే అది స్తుతి అవుతుంది. నీ మనస్ఫూర్తిగా నువ్వు చెప్పాలి. ఎవరో నిన్ను బలవంతం చేస్తున్నారు, పాస్టర్ గారు నిన్ను చెప్పు 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 అని. దైవసేవకుడు 10 సార్లు అంటేనే కానీ నీ నోట్లో నుంచి ఏం రావట్లేదు? స్తుతి రావట్లేదు, స్తుతి రావట్లేదు. అదే నొప్పి కలిగింది అనుకోండి, అమ్మా అబ్బా మాట్లాడుకో అని అంటే మాత్రం ఆగుతామా? లోపల ఇంత బాధ పెట్టుకుని రద్దంటే ఎలాగండి? అవునా? డాక్టర్ గారు కట్టేస్తున్నప్పుడు, కుట్లేస్తున్నప్పుడు, ప్రియులరా, దేవుని పిల్లరా, ఇగో ఎవరైనా మరి ఏడిస్తే గరిస్తే నేను కుట్లేను అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ సూది గుచ్చేటప్పటికి మనకు నొప్పి వస్తుందా రాదా? ఆ సూది గుచ్చిగానే అమ్మా అంటే కదలదనా అని డాక్టర్ గారు అన్నారు అనుకోండి, వీడికి ఏం తెలుసు? పొడిచేస్తున్నాడు సూది ఇచ్చుకుని, నేను ఎంత బాధపడుతున్నానో ఈ డాక్టర్కి ఏమీ అర్థం కావట్లేదు. లోపల బాధ ఉన్నప్పుడు అరవద్దంటే ఎలాగా? నిజమే, లోపల నీకు భక్తి ఉంటే స్తుతి చెప్పమని నేనేమీ మీకు 10 సార్లు చెప్పక్కర్లా. ఆటోమేటిక్గా నువ్వు స్తుతిస్తూనే ఉంటావు. ఇది స్తుతించే సమయం అనగానే హృదయపూర్వకంగా నీకు లోపల భక్తి లేనిది ఎన్నిసార్లు నేను స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, వందనాలు చెప్పండి, మహిమ చెల్లించండి, జ్ఞానపరచండి, బల్లలు గుద్దేసి 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 ఇలా గుద్దినంతసేపు స్పీడ్గా వస్తాయి. నేను గుద్దటం ఆగిపోతే అవి కూడా ఆగిపోతాయి. అంటే అది నీ మనసులోంచి వచ్చిన స్తుతి కా. నువ్వు చేసే భక్తితో వచ్చే స్తుతి ఎంత మాత్రం కాదు, బలవంతం మీద వస్తున్న స్తుతే తప్ప హృదయపూర్వకంగా నువ్వు చెల్లించే స్తుతి అయితే కాదు. నేనంటాను బలవంతంగా చెప్పే స్తుతి కాదండి. ఎప్పుడు కూడా దేవుడు కోరుకునేది ఏంటి? హృదయపూర్వకంగా మనం చెల్లించేటటువంటి స్తుతి దేవునికి చాలా ఇష్టమైనది. స్తుతి వల్ల లాభాలు ఎన్నున్నాయో చెప్తే కనీసం అరే నేను ఇంత పోగొట్టుకున్నాను, ఇంత నష్టపోయాను, లేదు లేదు దేవుని దగ్గర నుంచి ఆ దీవెని నేను పొందుకోవాలి అన్న మనసన్న, ఆశన్న, ఆలోచన అన్న వస్తే ఆ విధంగా నువ్వు దేవుని స్తుతిస్తావు. భక్తి ఉంటే ఇంకెవ్వరూ చెప్పక్కర్లేదండి. భక్తి ఉన్న వాళ్ళు ఈజీగా తెలిసిపోతారండి. భక్తి లేని వాళ్ళు కూడా సులువుగానే తెలిసిపోతారు.
వాళ్ళు మేనేజ్ చేద్దామని చూస్తారు, కానీ వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా దొరికిపోతారు వాళ్ళు. కారణం ఏంటి? దైవ సేవకుడికి తెలియకుండా ఉంటుందా ఎవరు హృదయపూర్వకంగా చేస్తున్నారో, ఎవరు మొక్కుబడిగా చేస్తున్నారో, ఎవరు మరి బలవంతం పెడితే చేస్తున్నారో, ఎవరు నిజంగా మనసులో నిశ్చయించుకుని చేస్తున్నారో స్తుతి అనేది, ప్రార్థన అనేది ఎవరికి తెలిసిపోద్ది? ఆత్మీయులు ఎవరికైనా, పాస్టర్ గారనే కాదు, ఒక విశ్వాస, ఆత్మీయంగా ఉన్న విశ్వాసం కూడా తెలిసిపోద్ది ఆ సంగతి. అరే వీళ్ళు ఎందుకు వస్తున్నారు రా బాబు, గోల చేస్తున్నారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేవారు, దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా వాక్యం విన్నవారు సోది చెప్తూ ఉంటారు పక్కన అని చెప్పి వాళ్ళని చూసి విసుక్కుంటారు కొంతమంది ప్రియులారా. ఎందుకంటే ఇది వర్షిప్ టైం అంటే వర్షిప్ చేయాలి, దిస్ ఈజ్ మెసేజ్ టైం అంటే వాక్యం, వర్తమానం మనం సరిగా జాగ్రత్తగా భయంతో భక్తితో మనం వినాలి. ఇది మరి దేవుని స్తుతించే సమయం అంటే మనం ఏం చేయాలి? అందరం కలిసి దేవుణ్ణి స్తుతించాలని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు నష్టాల్లో ఉన్నాడు, అన్నీ పోగొట్టేసుకున్నాడు. పోగొట్టేసుకున్న వ్యక్తి పోయిన దానికి కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన భక్తుడు కదా. ఏమండి, ఇచ్చిన దానికి ఎవరైనా స్తుతులు చెప్పడానికే బతిమలాడాల్సి వస్తుంది అండి. పోయిన దానికి ఎవరైనా స్తుతి చెప్తారా? పోగొట్టుకున్న దానికి ఎవరైనా ప్రభువును స్తుతిస్తారా, మహిమపరుస్తారా? అంటే ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా యోబు గారు మాత్రం ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు స్తుతిస్తున్నారండి? యోబు గారు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నష్టపోయినా కూడా స్తుతిస్తున్నాడు, కష్టంలో కూడా స్తుతిస్తున్నాడు. హల్లెలూయా చెప్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతికి ఆయన పాత్రుడు, స్తుతికి ఆయన పాత్రుడైన ఆయన మనం స్తుతించాలి. స్తుతికి ఆయన అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడి కొనియాడేదా, పూర్ణ హృదయముతో పాడి కొనియాడేదా. నీవే నా రక్షణం, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణం, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగం నీవయ్యా. పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయను తొలగించి కరుణ చూపితివి. పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనకే చేరేదా యేసు. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ దరికే చేరేదా యేసు. నీవే నా రక్షణం, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణం, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. జీవారము నీవే,
జీవజలము నీవే, నీదు నామమి శక్తి, లేదు ఇలలో సాటి. జీవారము నీవే, జీవజలము నీవే, నీదు నామమి శక్తి, లేదు ఇలలో సాటి. ప్రతి మోకాలంగును ప్రతి నాలుక వప్పును యేసు రాజా నీ ఎదుట. ప్రతి మోకాలంగును ప్రతి నాలుక వప్పును యేసు రాజా నీ ఎదుట. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, నా స్వాస్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా, పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతి చెల్లించడానికి ఆయన అర్హుడు, యోగ్యుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి. స్తుతి నీ స్థితిని, నీ పరిస్థితులను మారుస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకు మరి మనం చూస్తాము, పౌలు శీలల పరిస్థితిని, సంఖ్యలతో బంధించబడిన వారి పరిస్థితిని మార్చేసి విడుదలని చేశారు. ఇక్కడ నష్టాలలో మునిగిపోయిన, నష్టాల్లో కూరుకొని పోయిన యోబు గారు కూడా స్తుతి చెల్లించేటప్పటికి ఆయన స్థితిని కూడా దేవుడు ఏం చేశారు? మార్చేశారు. ఎంతగా అంటే పోగొట్టుకుని ఎంత నష్టపోయాడో దానికి రెట్టింపుగా దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఇక మూడవదిగా చూద్దాం. మూడవదిగా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 20వ వచనం, స్తుతి ప్రాకారాలను, పట్టణ ప్రాకారాలను కూడా ఏం చేస్తుంది? కూల్చివేస్తుంది. దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే స్తుతి చేయడం వల్లే. స్తుతికి ఇంత గొప్ప శక్తి ఉందండి. చదవండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి, ప్రజలు చక్కగా తమ ఎదుట ప్రాకారమునెక్కి పట్టణములోనికి ప్రవేశించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్పారు, ఎరుకో గోడలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళేమో దాటి వెళ్లకుండానేమో తలుపులు వేసేసారు. చాలా రోజులు చూశారు, అక్కడ దారిస్తారేమో దారి ఇవ్వట్లేదు. ఇప్పుడు చేసేది ఏమి లేక దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నారు, ఆ ప్రాకారం చుట్టూ 6 రోజులు రోజుకొకసారి చెప్పని తిరగండి, మరి స్తుతిస్తా తిరగండి, దేవుని స్తుతిస్తా తిరగండి. తర్వాత 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి. 6 రోజులు రోజుకు ఒకసారి తిరగండి. 7వ రోజున మాత్రం ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. 6 సార్లు స్తుతించుకుంటూ తిరిగేసిన తర్వాత 7వసారి ఏం చేయాలి? బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ తిరగాలన్నప్పుడు ఆ మందసాన్ని తీసుకుని
మరి ఆ ప్రాకారం చుట్టూరు మరి రోజుకొకసారి చొప్పున 6 రోజులు తిరిగేశారు. 7వ రోజు వచ్చింది. 7వ రోజు ఆ పెందల కడ లేచిపోయారు. తెల్లవారుజామున లేచిపోయి మంచాన్ని తీసుకున్నారు. ఆ కోట గోడ చుట్టూరు ఒకసారి 2, 3, 4, 5, 6 స్తుతించుకుంటూ తిరుగుతున్నారు. స్తుతించుకుని తిరిగి లాస్ట్కి వచ్చేటప్పటికి కేకలు వేశారట. బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లించారు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పారు. చెప్పేటప్పటికటండి ఆ ప్రాకారం మొత్తం ఏదో ఒక చోట కాదు, టోటల్గా ఇప్పుడు చెరసాల పునాదులు ఎలాగైతే కదిలిపోయినాయో, ఏమండి అందరి సంఖ్యలు ఎలా అయితే ఊడిపోయినాయో, ఈ పట్టణ ప్రాకారం ఎంతవరకు ఉందో అంతవరకు కంప్లీట్ వాల్ అనమాట. టోటల్గా ఆ గోడంతా కూడా, కోట గోడ అంతా కూడా ఏమైపోయిందంట, పేక మేడలా కూలిపోయింది. ప్రాకారాలను కూలదీసేది ఎవరట? దేవుని యొక్క స్తుతి. స్తుతిలో ఇంత శక్తి ఉందండి. ఇప్పుడు మనల్ని బయటికి వెళ్ళకుండా సాతాను బంధించాడు. నువ్వు స్తుతించి చూడు, ఆ బంధకాలన్నీ కూడా ఏమైపోతాయి? కూలిపోతాయి. ఎరుకో కోటను జయించాలి. ఏ విధంగా జయించారు? స్తుతి చేయడం ద్వారా జయించారు. వాళ్ళన్నీ బంధించేసి మూసుకు కూర్చుంటే స్తుతి చేస్తే మొత్తం ఓపెన్ చేసి పడేశాడు దేవుడు. వాళ్ళు తీస్తే కోట తలుపులు, ద్వారబంధం తలుపులే తీస్తారు, కానీ దేవుడు మొత్తం అసలు కోటకి చుట్టూరు గోడే లేకుండా, ప్రాకారమే లేకుండా చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి అంటే స్తుతి. చెప్పండి, కారణం ఏంటి? దేవుణ్ణి స్తుతించటం, దేవుని స్తుతించటం, దేవుని స్తుతించటం. అందుకనే మన బ్రతుకు దినములన్నిటా కూడా ఇక్కడ దావీదు చెప్పినట్టుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, స్తుతిస్తాను, స్తుతిస్తాను. ఇవాళ మనం ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఏమండి, ఏమున్నా లేకున్నా మనం పాడుపడతాం కదా, నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా, నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో నిన్ను ఆనందించే భాగ్యం ఉంటే, నిన్ను ఆరాధించే భాగ్యం ఉంటే నాకు అంతే చాలు. ఇది ఆ భక్తుడు ఎవరో రాసుకున్నాడు చక్కగా, అందంగా. అది మనం పాడుతున్నాం కానీ దాన్ని అనుభవిస్తూ పాడాలి. ఆ ఫీల్ మనలో ఉండాలి. అతను ఏ ఫీల్తో అయితే ఆ పాటను రాశాడో ఆ ఫీల్ మనలో కూడా ఉంటేనే ఆ పాట మనలో ఫలిస్తుంది. ఆ పాటకు తగిన దీవెన మనం పొందుకోగలుగుతామని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ఈ పాటనే కాదు, దేవుని పాటలు, క్రైస్తవ పాటలు ఏమైతే ఉన్నాయో, ప్రభుని స్తుతించి ఆరాధించే పాటలు ఏమైతే ఉన్నాయో, ఏ పాట అయినా అనుభవిస్తూ పాడాలి, ఫీల్ అవుతూ పాడాలి. దాన్ని అర్థం చేసుకుని దాన్ని మనము హృదయపూర్వకంగా అంగీకరించి మనం పాడితే ఆ పాట అద్భుతంగా ఉంటుంది. అది దేవుడు స్వీకరిస్తాడు. ఖచ్చితంగా దాని ద్వారా నీకు కార్యం నీ జీవితంలో దేవదేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కోట గోడలు అన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు యెరికో ఎవరి సొంతమైపోయింది? ఎవరి సొంతమైపోయింది? ఇశ్రాయేలీల సొంతమైపోయింది. ఇప్పుడు ప్రాకారం ఉందా? వాళ్ళు దారివ్వను అన్నారు. వాళ్ళు అన్నీ మూసుకు కూర్చున్నారు. అవకాశం ఒక్క మనిషి కూడా లోపలికి రాకుండా చేసి పాడేశారు. కానీ స్తుతి ఏం చేసింది? మొత్తం ఓపెన్ చేసి పాడేసింది. మొత్తం చుట్టూరు అసలు వీళ్ళకి తలుపులు కాదు కదా, మొత్తం గోడే లేకుండా పోయింది. గోడే పడిపోతే ఇంకా తలుపులు ఎక్కడ ఉంటాయి? గోడ లేకపోతే తలుపులు ఉంటాయా? ఇంకా అన్ని వైపుల నుంచి దారే. ఇంకా కోట ఏ పక్క నుంచి అయినా లోపలికి వెళ్ళిపోవచ్చు. నిజమే, సాతాను యొక్క గోడలను కోల్చగలిగేది స్తుతి. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించాలి. ఇవాళ సాతానుడు నిన్ను ఒకవేళ బంధించవచ్చు, కానీ నువ్వు స్తుతి చేస్తే ఆ బంధకాలన్నీ, సాతాను బంధకాలన్నీ కూడా ఏమైపోతాయట? తొలగిపోతాయి. వాడు ప్రాకారం కట్టేశాడు, బలంగా గోడ కట్టేశాడు. అది నాగార్జున సిమెంటా, ఇంకో సిమెంటా, ఏ సిమెంట్ అయినా సరే ఆగదు. ఎందుకని? స్తుతిలో అంత శక్తి ఉంది. చెరసాల పునాదులే కదిలిపోయినాయి అంటే ఇంక ఇదేం ఆగుతుంది? ఏది ఆగదండి, ఏది ఆగదు. ఇవాళ నేను ఒక మాట విన్నాను, కొత్తగా కడుతున్న డ్యాములు కూలిపోతున్నాయంట, కానీ కాటన్ దొరకట్టినటువంటి ఆ యొక్క డ్యాములు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయంట. వాళ్ళు కట్టింది ఏంటి? అది కట్టుబడి సున్నమంటారు. వాటితో అప్పట్లో రాయి కట్టుబడి అండి. మనం ధవళేశ్వరం బ్యారేజ్ చూస్తే ఆ బ్యారేజ్ అంతా కూడా దేంతో కట్టారు? రాయి కట్టుబడే. ఆఖరికి రైల్వే బ్రిడ్జ్
అప్పుడు పాత బ్రిడ్జి చూస్తే ఆ కింద స్తంభాలు కూడా దేంతో కట్టినాయి? రాయి కట్టుబడి, రాళ్ళ మీద రాళ్ళు పేర్చుకుంటే కట్టారు. ఇప్పుడు కాంక్రీట్ పోసినా కూడా అవి ఏమవుతున్నాయి? మా నాణ్యత లేకదనో, అదనో, ఐరన్లో లోపమనో, సిమెంటు సరిలేదనో, బూడిద ఎక్కువైపోయిందనో అవి కూలిపోతున్నాయి అన్నారు. ఇవి తొందరగా పాడైపోతున్నాయి, కానీ అప్పుడెప్పుడూ కట్టింది ఇంకా అలాగే ఉంది, అలాగే ఉంది. ఆ దొరకట్టింది ఆ డ్యామ్ ఈరోజు మన తూర్పుగోదావరి అంతా కూడా ఇదంతా సస్యశ్యామలం అయింది. మరి చక్కని పంటలు పండుతున్నాయి అంటే కారణం అక్కడ గోదావరికి, రాజమండ్రి గోదావరి దగ్గర, ధవళేశ్వరం దగ్గర ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మరి తగిన సమయంలో నీరు స్టోరేజ్ చేసుకోవడానికి, నీరు లేని టైంలో ఆ స్టోరేజ్ చేసిన వాటర్ పొలాలకి విడిచిపెట్టుకోవడానికి, పంటలు చక్కగా పండించుకోవడానికి చాలా మంచి ప్లాన్డ్గా అదంతా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి ఇప్పుడు ఇలాంటి కట్టడాలు ఆ కాలంలో, రాజుల కాలంలో కట్టినటువంటి ఆ కోటలు కానివ్వండి, కోట గోడలు కానివ్వండి, మరి చాలా 9 అంగుళాల గోడలు, 14 అంగుళాల గోడలు, 18 అంగుళాల గోడలు కాదండి, రథాలే తిరిగాయంట గోడ మీద. గోడ మీద ఏం తిరిగాయట అంటే, గోడ అంటే ఒక హైవే రోడ్డు ఎలా అయితే ఉంటుందో, ఒక 20 అడుగుల రోడ్డు లేకపోతే 15 అడుగుల రోడ్డు. రథాలంటే చెన్నై కాబట్టి రథం తప్పుకునేలాగా ఉండే అంత వెడల్పుగా ఉండేయంట కోట గోడలు. అలాంటి గోడలు ఏం చేస్తే పడిపోయినాయండి? వీళ్ళు ఏమన్నా అసలు ముట్టుకున్నారా? ఆ గోడ మీద వేలు పెట్టారా? గుణపం పెట్టారా? బాంబు ఏదైనా పెట్టారా? ఏం పెట్టలే. వీళ్ళు పెట్టింది ఏంటంటే దేవుని సన్నిధిలో స్తుతి చేశారు. అంతే. బంధకాలు ఆ గోడలన్నీ కూడా పేక మేడల్లో కూలిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. తద్వారా వారికి విజయం చేకూర్చబడింది. తద్వారా యెరికో పట్టణాన్ని వీళ్ళు ఏం చేశారు? స్వాధీనం చేసేసుకున్నారు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఇవాళ మనం దేవుని ఆశీర్వాదాలు మనం స్వాధీనం చేసుకోకుండా సాతాను ప్రాకారాలు కడుతున్నాడు, అడ్డుగోడలు కడుతున్నాడు. ఆ అడ్డుగోడలన్నీ కూడా నువ్వు స్తుతిస్తే పడిపోతాయి, తొలగిపోతాయి. అందుకనే స్తుతించు, అడ్డుగోడలు కూలిపోతాయి. స్తుతించు, బంధకాలు ఊడిపోతాయి. స్తుతించటం ద్వారా నష్టాలు కాస్త ఎలా మారిపోతాయట? అధిక లాభాలు, రెట్టింపు లాభాల కింద మారిపోతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా.
నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, కరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దేవుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలరా, స్తుతిస్తే, దేవుని మహిమపరిస్తే, దేవుని గణపరిస్తే జరిగే కార్యాలు అన్నీ ఇన్ని కాదండి. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎన్ని మహిమ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి చూసారా. స్తుతించినప్పుడు ఏం జరిగింది అంటే, ప్రియులరా, దేవుని పిల్లరా, మరి పౌలు శీలల జీవితంలో స్తుతించటం వల్ల మరి సంఖ్యలు ఊడిపోయినాయి, మరి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, మరి పునాదులు కూడా కదిలిపోయాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరి సంఖ్యలే కాదు, చెరసాల్లో ఆ ప్రక్కన ఆ ప్రార్థనా శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు, ఆ పాటలు పాడే స్వరం ఎంతవరకు వినబడితే అంతవరకు ఉన్న వారి అందరి బంధకాలు కూడా ఊడిపోయినాయి. ఇది స్తుతిలో ఉన్న గొప్ప శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. అదేవిధంగా మరి నష్టపోయాడు, మొత్తం కంప్లీట్గా జీరో అయిపోయినటువంటి యోబు గారిని ఆ స్తుతి చేయటం వల్ల, పోయినా దేవునికి స్తోత్రం అన్నాడు కదా, నష్టపోయినా దేవునికి స్తోత్రం అన్నాడు కదా. నేను ఇప్పుడు దిగంబర్ లాంటి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి జీరో, నేను దగ్గర ఏమీ లేదు, అయినా దేవానికి స్తోత్రం అనేటప్పటికీ అతనికి మరలా రెట్టింపు లాభాన్ని, నష్టపోయిన దానితో పాటుగా రెట్టింపుగా దేవుడు మరలా ఆయన ఆశీర్వదించారు. అది స్తుతికి ఉన్నటువంటి గొప్ప శక్తి. మరి పాటలు పాడడం ద్వారా జరిగేటటువంటి గొప్ప దీవెన అక్కడ మనము యోబు గారి జీవితంలో చూసాం. ఇక మనం మూడవదిగా చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఆ స్తుతి చేయటం ద్వారా బలమైన ప్రాకారాలు కూడా, శత్రువు యొక్క బలమైన ప్రాకారాలు కూడా కూలిపోయినాయి. చిన్న చెయ్యి కూడా అక్కడ వేయలేదు వాళ్ళు, కేవలం స్తుతించారు, కేవలం దేవుణ్ణి గణపరిచారు. ఆ మాత్రానికే 7 రోజుల్లో ఆ కోట గోడ ఏమైపోయింది, కూలిపోవడమే కాకుండా ఇశ్రాయేలీలు ఆ కోటలోనికి ప్రవేశించి యెరికోను వాళ్ళు ఏం చేశారట, స్వాధీనము చేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంతం అయిపోయింది. యెరికో పట్టణం ఇప్పుడు దాకా వేరే వాళ్ళది, ఇప్పుడు ఆ స్తుతి చేసిన తర్వాత ఆ పట్టణం ఎవరిదైపోయింది, ఎవరి స్వాధీనం అయిపోయిందంటే ఇశ్రాయేలీల స్వాధీనం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, నీ జీవితంలో ఏదైతే కోల్పోతున్నావు కానీ తిరిగి పొందుకోవట్లేదు, నష్టపోతున్నావు తిరిగి పొందుకోవట్లేదు, బంధించబడుతున్నావు విడుదల లేదు,
మరి ఎదురు చూస్తున్నావు, ఆ గోడలు ఎప్పుడు కోలుతాయా, నేను ఎప్పుడు లోపలికి వెళ్తానా అని ఎదురు చూస్తున్నావు. కానీ నువ్వు స్తుతి చేయట్లేదు కాబట్టి ఆ గోడలు గోడలాగే ఉన్నాయి, నువ్వు నీకులాగే ఉన్నావు. బంధకాల్లాగే ఉంటున్నాయి, దెబ్బల్లాగే ఉంటున్నాయి, సంఖ్యలాగే ఉంటున్నాయి. విడుదల లేదు. నష్టపోతున్నావు, తిరిగి లాభాన్ని పొందుతున్నావు అంటే పొందట్లేదు. అందుకు కారణం స్తుతి నీ జీవితంలో లేదు. స్తుతించి చూడు, నీ స్థితి అంతా కూడా, నీ పరిస్థితులను అన్నింటినీ కూడా, యోబు పరిస్థితిని మార్చడానికి స్తుతి కారణమైంది. అలాగే సంఖ్యల నుంచి పౌలుశీలను విడిపించడానికి స్తుతి కారణమైంది. అలాగే ఎరుకో పట్టణం యొక్క గోడలు కూలిపోవడానికి కూడా కారణం స్తుతే కారణమైంది. విజయం పొందడానికి స్తుతి కారణమైంది. కాబట్టి అంత శక్తివంతమైన స్తుతి నీ దగ్గర పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఇప్పటికే చాలా నష్టపోయావు. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈ రాత్రి అయినా ఇప్పటి నుంచైనా ఒక తీర్మానం చేసుకుని సమయమందు అసమయమందు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, ఎప్పుడైనా సరే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదనని దావీదు చెప్పినట్టుగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతిందామని తీర్మానం చేసుకుని ప్రభుని స్తుతిందామా. పదే బలవంతంగా చెప్తే అది స్తుతి కాదు. చెప్పించుకుని 10 సార్లు చెప్పించుకుని నువ్వు చెప్తే అది స్తుతి కాదు. నువ్వు హృదయంలో నుంచి చెప్పాలా. భక్తి నీలో ఉంటేనే చెప్పగలుగుతావు. ఆ భక్తి చేయగలిగిన రోజునే నువ్వు బంధకాల నుంచి విడిపించబడతావు. అలాగే ప్రాకారాలు కోల్తాయి. అలాగే నష్టాల్లోంచి తిరిగి మరలా లాభాల్లోనికి, రెట్టింపు లాభాల్లోనికి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా. దయచేసి మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, తలలు వంచి, కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలు ఏకీభవిందాం. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిందాం. దేవుని స్తుతిందామా. మనం స్వరమెత్తి బలవంతంగా కాదు, హృదయపూర్వకంగానే స్తుతి చెప్దాం. అందరూ కూడా ఇక్కడున్న వారందరూ కూడా స్తుతి చెప్దాం. హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిందాం, మహిమ చెల్లిందాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా చెప్దామా. అందరూ కూడా స్తోత్రం చెప్దాం. మనస్ఫూర్తిగా చెప్దామండి. బలవంతంగా కాదు. అడిగించుకుని మనం స్తుతి చెప్పడం అది మనకు ఆశీర్వాదం కాదు. హృదయపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా ఏ రోజు నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడతావో ఆ రోజే నీ స్థితి మారుతుంది. ఆ రోజే నీ పరిస్థితులను దేవుడు మార్చగలుగుతారు. హల్లెలూయా. రాజాది రాజా, దేవాది దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతి అయిన తండ్రి, మీకే మహిమ మీకే ప్రభువా, ఘనత మీకే ప్రభువా, సమస్త ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఈ ఒక్కరోజే కాదు, ఈ సమయంలోనే కాదు, ప్రతిరోజు ప్రభువా నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదనని, సన్నుతించదనని దావీదు చెప్పినట్లుగా నేను కూడా మనస్ఫూర్తిగా ప్రతిరోజు ఎల్లప్పుడూ నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుని ప్రభులో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ సిలువ ధ్యాన ఆరాధనలు 23వ రోజు రాత్రి ఈ కూడికర ఇంతవరకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిపించారు. లేఖన భాగంలో నుండి స్తుతి మరి చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది అనే గొప్ప 3 విషయాలు మీరు మాకు నేర్పించారు, బయలుపరిచారు నాయనా. అయ్యా, ఇదిగో తండ్రి, మరి యోబు జీవితం నుంచి, మరి పౌలుశీలల జీవితాన్ని నుంచి, అలాగే ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని ముట్టడి వేసిన ఆ సన్నివేశానికి, సందర్భాన్ని నుంచి కూడా మరి స్తుతి విషయంలో ఏం జరిగింది, యెరికో పట్టణం దగ్గర ఏం జరిగింది, ప్రభా మీకు స్తోత్రాలు, చెరసాల దగ్గర ఏం జరిగింది, అదేవిధంగా యోబు జీవితంలో ఏం జరిగింది అనేది మాకు చాలా అమూల్యమైన సంగతులు, శ్రేష్టమైన సంగతులు మీరు మాకు నేర్పించారు ప్రభా. నిజమే, మా పరిస్థితులు కూడా అలా ఉన్నాయి. కానీ స్తుతి లేక, హృదయపూర్వకమైన స్తుతి లేక, హృదయపూర్వకమైన ప్రార్థన లేక, హృదయపూర్వకంగా మేము పాటలు పాడి, కీర్తనలు పాడి మిమ్మల్ని స్తుతించని కారణంగా మా పరిస్థితులు ఏమీ మారటం లేదు.
అయ్యా మేము ఎలాగున్నామో అలాగే ఉంటున్నాం, మార్పు లేని జీవితాల కింద అయిపోయినాయి, ఆశీర్వాదాలు లేని జీవితాలు అయిపోయినాయి, బంధకాల నుంచి విడుదల లేని జీవితాలు అయిపోయినాయి. అయ్యా మేము ఆ కోట గోడను దాటలేని పరిస్థితులు అయిపోయినాయి ప్రభా. అందుకు కారణం హృదయపూర్వకమైన స్తుతి కానీ, హృదయపూర్వకమైన ఆరాధన కానీ, హృదయపూర్వకమైన ప్రార్థన కానీ మా దగ్గర లేదు. బలవంతంతో ప్రార్థన చేస్తున్నాం, బలవంతంతో పాటలు పాడుతున్నాం, బలవంతంతో చప్పట్లు కొడుతున్నాం, బలవంతంగానే స్తుతి చెల్లిస్తున్నాం. కాబట్టి మేము ఇదేది పొందుకోలేకపోతున్నామని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మరి ఆ పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం. నిజమే ప్రభా, వాక్యం ద్వారా మీరు చెప్పిన సంగతులన్నీ 100% కూడా నిజమే ప్రభా. స్తుతి విషయంలో, ప్రార్థన విషయంలో, పాటల విషయంలో అయ్యా మాలో చాలామంది ఇంకా ఇదే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వారి పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా రోజు రోజుకి ఇంకా దిగజారిపోతుందే తప్ప పరిస్థితులు మారడం లేదు. కానీ హృదయపూర్వకంగా స్తుతిస్తే మీ స్థితి మారుతుందని మీరు సెలవిచ్చిన మాటకు లోబడి ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరి తీర్మానాన్ని అంగీకరించండి. వారి హృదయ స్థితిని మార్చండి, ఆలోచన స్థితిని మార్చండి, తీర్మాన స్థితిని మార్చండి. ఇక నుంచి నమ్మకమైన వారిగా అయా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించేవారిగా, మీ కీర్తనలు పాడేవారిగా, స్తుతి చెల్లించేవారిగా, ప్రార్థన చేసేవారిగా వీరందరూ కూడా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే ఎప్పుడైతే వీరు హృదయపూర్వకంగా ఈ విధంగా మీ లేఖన ప్రకారంగా వారు మరి చేస్తారో, స్తుతి చెల్లిస్తారో, పాటలు పాడుతారో, అయా ప్రార్థన చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా వారి స్థితి మారుతుంది. కాబట్టి ప్రభువా, అనేకులకు వీరు సాక్షార్థంగా ఉంటారయ్యా, మాదిరికరంగా ఉంటారయ్యా. వీరు ఇదిగో మేము చేసామో, మేము దీవించబడ్డాం, మా స్థితి మారింది స్తుతించినప్పుడు అని చెప్పి అనేకులకు వీరు సాక్ష్యమిచ్చి మీ నామాన్ని మహిమపరిచేటట్లుగా అయ్యా ఇక్కడ ఈ రాత్రి వాక్యమైన వారి అందరి హృదయాల్లో గొప్ప మార్పును ప్రసాదించి గొప్ప తీర్మానం చేసుకుని ఈ స్థలంలోంచి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. విన్న వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. ఈరోజు ఎవరెవరు ఏ అవసరతలతో అక్కర్లతో వచ్చారో ఆ అవసరతల అక్కర్లు తీర్చండి. ఉపవాసం చేస్తున్న బిడ్డలకు నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు అయ్యా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేశాం. మరి ఈరోజు జరిగిన పరీక్షలో మీరు మేలు చేశారని నమ్ముతున్నాం. పిల్లలందరూ చక్కగా పరీక్షలు రాశారని మేము విశ్వసిస్తున్నాం. ఈ పరీక్షల్లో వారికి మంచి పర్సంటేజ్ మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ఇక ముందు కూడా జరగవలసిన పరీక్షలు అన్నింటిలో కూడా మరి 10th క్లాస్ పిల్లలందరికీ పరీక్షలో సహాయం చేసి మీ దీవెన దయచేసి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా నా మహిమార్థంగా నిలబెట్టుకోమని అయ్యా ఈ విత్తబడిన వాక్యం సాతానుడు దొంగిలించకుండా అందరి హృదయాలు దీన్ని మంచి నిలబడిన విత్తనంలో నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, పదిలపరచమని, భద్రపరచమని, వాక్యాన్ని మరలా నెమరు వేసుకుని మీలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు, ఎవరి ప్రాంతాలకు వారు వెళుతూ ఉండగా సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని, మరలా మీ చిత్తమైతే రేపు వేకుజాం ప్రార్థనలో మరలా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని, మీ రాకడలో రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకు అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.